తమ్ములమ్మ రామ రామో తమ్ములమ్మ రామ రామ ఎల్లమ్మ దేవి పేరు మీద మక్కికుంటాం ఏపించే రాముడే రామ ఆనకట్టు ఒక్కల పిలిచినాడు 5 ముత్తైదులు పిలిచాడు రామయ్య రాముడు బాల పరశురాముడు భారాన్ని పెట్టినాడు నొచ్చతిని కమ్మ పెట్టి పిలిచినాడు ఉరకంగా ఒక బాల బియ్యం పోపించే రాముడి తల్లి పిడి రెక్కలు పిలిచి బిగించి ఎడమ కట్టెండు రామయ్య పిడి రెక్కలు పిలిచి బిగించి కట్టి అటుపై సమాముడి పట్లమ్మని గల్లి పట్టుకోరు వస్తున్నాడు రాముడమ్మ రాముడు ఎల్లమ్మని చేస్తున్నాడు రాముడే రాముడు తల్లి ఎల్లమ్మ మాత్రమైన వక్కిగుండం దగ్గర వచ్చింది కొడుకుల బిడ్డలు యాది ఎదుకోని ఎల్లమ్మ ఎల్లమ్మ దేవి గడగడగడుతున్నది గబరాబడుతున్నది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మో దేవి గౌరమ్మ లేక బిడ్డ గౌరదేవి వల్ల పుట్టకపోతుగా పెట్టాలన్నరమ్మా పిల్లలు అమ్మరారు అమ్మ బారు కూడా అంటారు బిడ్డ పిల్లలమ్మ ఓ దేవుడు చిన్నారి మధ్యగా లాగాడనమ్మా పిల్లలాయే నా పిల్లలైనా కూడా వెళ్ళిపోతే అమ్మలేని పిల్లలన్నా నా పిల్లలేమో అమ్మలేని పిల్లలన్నా నా పిల్లలేమో పిల్లలన్నా నా పిల్లలమ్మో పాలు కూడా ఇదారేమో పాలు కూడా ఇదారేమో పాలు కూడా ఇద్దరేమో గౌరదేవి గౌరమ్మ నలుగురు వడుకులాను ఇటుపెట్టు బిడ్డ నిడిచిపెట్టి ఎల్లమ్మ గుండముల కన్నా ఓత తల్లి పొండి నేను పోవాలే నమ్మాలన్న రాణి నేను పోతున్నా రాణి నేను పోతున్నా
గౌరమ్మ రామరాయి బిడ్డ గౌరమ్మ నిండారు గౌరమ్మ నేను కూడా వయ్యలేరే గౌరమ్మ గౌరమ్మ చేతుల బాటున్న బిడ్డ గౌరమ్మ బిడ్డ గౌరమ్మ గుండారి కల్లా పోతున్న బిడ్డ పోతున్న బిడ్డ నేనెళ్ళి పోయినాక గౌరమ్మ వెళ్ళిపోయినాక గౌరమ్మ బిడ్డవాళ్ళు ఎవరున్నారమ్మా వాళ్ళు ఉన్నారమ్మా గోడు తీసి బిడ్డే గౌరమ్మ తీసి బిడ్డ గౌరమ్మ రాయి బిడ్డ సరే నాయి బిడ్డ అమ్మయ్యలేని పిల్లలు పిల్లలమ్మ లేని పిల్లలు పిల్లలమ్మ అడవమ్మ దారి కూడా అంటారు బిడ్డ చిన్నారి పిల్లలమ్మ ఓయమ్మ చిన్నారి కాల కాడాలంటారమ్మ అగ్నిగుండాము దగ్గర చేరెచ్చినారు పోతున్న బిడ్డ గౌరి దేవి అగ్నిగుండారి కూడా పోతున్న బిడ్డ అమ్మవారి ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ రేణుగా వచ్చింది ఎల్లమ్మ దేవి నాడు ఎల్లమ్మ గుడి దేవుడు కాసి నాగమల్లలో తీగమల్లలో దేవుడు పోత ఎవరి వారు సంగమామయ్య ఊళ్ళ పూత ఎవరి వారు సంగమనమయ్యా నీరు ముట్టి నీరు పెరిగి ఎన్నియాలు ఎన్నియాల ఎవరికి నీరు వచ్చిన వాళ్ళని సంగమామయ్యా ఎవరికి వారికి కొన్నవారికి నాగమల్లలో అవకి ఇంటి తెచ్చిన వాట సంగమామయ్యా కన్నవారికి కొల్లవారికి రాగవలేరు దిగవలేరు ఎవరికి మల్లెలు పూసి మల్లెలు కాసి ఎన్నియాలు మల్లెలు పూత ఎవరి పారు సంగమామయ్యా మల్లెలు పూత చెల్లెల పారు సంగమామయ్యా పూసి కందరు కాసి ఎన్నియాలు ఎన్నియాల కందర పూత ఎవరి పారు సంగమామయ్యా రాగవలేరు
చల్లగా ఉండని కాక పరశురాముడు గౌరమ్మ పేరు మీద సింగిడి చూపవురా ఏంటో ఇదేంటో ఇదేంటో అడుగు నీ మొగరి మమ్మల్ని అడుగుతావు అమ్మో ఎవడవురా ఎవడవు నేను ఎక్క పడ్డలే ముంగట పడ్డలే ఏందో నేను పట్టుకుంటే ట్రాన్స్ఫారం వెళ్ళిపోతా ఏమిటి పనికిరావు ఇక చుట్టాలకు చూపి నాకు చూపిస్తావేమరా మొక్కమాను మొక్కాలి పైసలు తీసుకుని వాళ్ళ మొక్కున్నా అమలాలు కొడతారు ఎమ్లవాడ పోయి మొక్కకుండా అమలాలు కొడతారంటే ఈ పుట్టకు మొక్కితే అవును పర్వాలేదు వాళ్ళ పిల్లలు ఉంటే మొక్కుర్రి అట్లే ఆడికి 60 ఏళ్ళ ముసలి కూడా మొక్కొచ్చు వాళ్ళ కూడా పిల్లలు అవుతారు అంతేనా ఆపరేషన్ ఫెయిల్ ఓయ్ అమ్మ మొక్క ముసలావక పక్క ముసలాగా కావాలి శవకాలి శంపక్ష పెట్టి కూర్చోడానికి ఎమలవాడ పోకుండా అమలాలు కొడతారు పర్వాలేదు కానీ ఓనారి ఎందుకు వచ్చినావు సంవత్సరం అవుతుంది ఓహో నీ పెళ్ళమ్మాయి 3 నెలలు నువ్వు దేవులాడ బట్టి 6 నెలలు అగావు 3 నెలలు ఎందుకురా ఇప్పుడు నీ సాదా ఎప్పుడు పోతుందా చూస్తుడు అంతేనా ఈ సాదాగా ముందర పోతుందని తెలుసు అది ఎంత జాగ్రత్త కావాలి కాసిన కానీ బురదలో ఉన్న కంస పిల్లలు జారిపోయింది అంటావు పర్వాలేదు మరి ఎక్కడ వచ్చిందని వచ్చినావు నా పేరు బదలాలు చేసి మహేశ్వరంలో వచ్చిందని వచ్చినావు మహేశ్వరం పటేల్ దగ్గరికి నీ మగముల పడ్డ పిల్లలు ఉంచుకున్నామంటే కదా పెద్ద మీద వంట నీ పిల్ల నాకు ఎందుకుంటారు నేనెందుకు ఉంచుకుంటా నా పిల్ల ముచ్చుకున్నామంట నేను ఏది లేదు నా ఏదో తొగదప్ప వచ్చింది దారిదప్ప వచ్చింది మరి ఎందుకంటే ఏదో దిక్కులేదుగా వచ్చింది కాబట్టి నేను పిలిచిన పెట్టా పొట్ట నిండా భోజనం పెట్టా అనుమానం వచ్చింది పడేలా ఏందో పడేలా లేదంటే పెట్టినంటే అనుమానం వచ్చింది మీ ఆమె రావడము మీ ఆమె ముంగట మా ఆమె ఇంకా రాకరా మా ఇంటికి ఇక వచ్చి ఎందుకంటే ఊళ్ళో తెలిసిన నువ్వు కావాలో ఉంటే కావాలైనా పటేల్ ఇంటికి తోలుకొచ్చిండు మీ ఆమె లోపలికి వచ్చింది నేను పెట్టిందని మా ఆమె వచ్చింది వచ్చిన పని అయితే కానీ అన్నావు ఏందంటావు ఏ పటేలమ్మ అన్నం వండిందిరా అన్నం వండింది ఆకలి కొని వచ్చిందని అన్నం పెట్టినా మా ఆమె వచ్చింది ఇక తిన్నది మా ఆమె దగ్గర పడుకున్నది లేలే ఈమె వచ్చినాక ఆమె వచ్చింది పర్వాలేదు కానీ మరి నీ పిల్లం మైదాలు వచ్చినావు పటేల్ దగ్గర ఉన్నదని ఊర్లో చెప్పారు జాడ మీద నా దగ్గరకు వచ్చినావు ఆహా పోలీమంటావు సింగిని అడుగుదా మీ సింగర్ వచ్చాడు పెద్ద మనిషి ఏమంటున్నాడు అది పోయి 3 నెలలు నేను దేవులాడ బట్టి 6 నెలలు నీ నా పిల్లలు ఎందుకు ఉంచుకున్నావు అంటుండు అది ఉంచుకుంటాడు
ఆ షాది కాకపోతే మస్తు పుచ్చుకుంటారు మస్తుగా పనికి అంటున్నా పనికి ఇక చేసుక బతికేటోడికి సాదుకుంటుడుగా చేసుక బతికేటోళ్ళకి ఎన్న బతికేదారు అంతేగా మరి అవు మన ఆడికేమైతున్నాడు నొప్పి అంతే కదా కానీ ఏం చూసావు నువ్వు నా పిల్లలకన్నా ఎర్రగున్నావు ఇప్పుడే చూసినావు ఇంకా ఎంతమంది చూసావు ఇంకా ఇంక జరగలే ఇంకెంత ముందు ఉన్నావు ఇంకా అప్పుడు పర్వాలేదు కానీ ఒక మాట చెప్పు రెండు చెప్పు మరి సింగల్ వచ్చిండు చిన్ననాడు రాదు శివుడు ముక్కలు చిన్ననాడు రాదు శివుడు ముక్కలు చిన్ననాడు రాదు శివుడు ముక్కలు చిన్ననాడు రాదు శివుడు ముక్కలు నాడు ఎందుకు వచ్చినాడు శివుడు ముక్కలు చిన్ననాడు రాదు శివుడు ముక్కలు నాడు ఎందుకు వచ్చినాడు చిన్ననాడు రాదు శివుడు ముక్కలు రాసి కొల్లరా నిన్నొక్కరాడు కన్నొల్లరా 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 లే 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 ఎప్పుడు మొత్తం పనులు పాడుగారు ఎప్పుడు పనులు ఇద్దరు పచ్చింది తప్పులే లే ఉన్నావా అడ్వాన్స్ ఈడమ్మగోడు అసలు రోజు మొక్కలు తీసుకుపోయి మీరు చేపలాడు చూడగానే మొత్తం ముడిసేస్తుంది శ్రీకాంత్ పైసలు ఇస్తే తీసుకురాము ఆరుదా శరీరానికి అడ్డమంటూ మహేశ్వరం మాజీ సర్పంచ్ సింగిని చూసి మహేశ్వరం 5,000 ఒక 100 జగంలో 500 కాదు 5,000 అదే అన్న 5 పెద్ద మనిషి ద్వారా 5,000 ఒక 100 సున్నా తక్కువ మాజీ సర్పంచ్ ఆనందం గారు లేలే ఆనందం గారు మామా జర మా బీర్ల మీద పెద్ద మనిషి చేసుకో మాజీ సర్పంచ్ ఆయన ఆనందం తట్టుకుంటలేరు నవ్వు ఆపుతలేడు జరసేపైనాక మీకు ఇస్తాడు జర రాగుని ఇస్తాడు మాజీ సర్పంచ్ గారు కర్ణగంటి ఆనందమ్మ గారు దేవి ఎల్లమ్మ పేరు మీద శ్రీయాల గౌరమ్మ వీరప్ప కామరాజు పేరు మీద సింగల్ వచ్చిందని చెప్పి మాజీ సర్పంచ్ కర్ణగంటి ఆనంద్ గారు మరి వీణుడు పదారే ఇదే ఆనందం తట్టుకోలేక మా పోతర్ల అంబయ్య యాదవ్ తాత గారు నవ్వు ఆపుతలేరు లెక్కలు కదులుతలేడు మా కులానికి ఎంతో చేస్తున్న సేవ మరి ఇప్పుడు బీరులో కనీసం 5,000 ఇవ్వాలా మరి 5,116 జర పెద్ద మనసులు ఇస్తాయి జర నవ్వు ఆపుకోలే అవి పట్టుకుంటే మళ్ళీ పట్టుకుంటే మళ్ళీ వస్తాయి ఇవ్వాలి ఏమిచ్చిన ఇప్పుడే ఇవ్వాలి ఇంతమంది మన సభల అందరూ చూసారు నయమే పోతల్లమ్మ బీరులోకి ఇన్ని పైసలు ఇచ్చారు ఇస్తున్నా అయ్యా ఇగో ఒగ్గు లక్ష్మమ్మ గారు భర్త మాత్రమే ఒగ్గు శ్రీశైలం పేరు మీద అత్త యొక్క రామలమ్మ పేరు మీద 100 రూపాయి కానుగా గారు గుడి వీరప్ప పేరు మీద మాంగాలమ్మ పేరు మీద 5,116 కర్రల చంద్రయ్యనే దేవి ఎల్లమ్మ వాళ్ళ తల ఏదో ఉండాలి వాళ్ళని చల్లగా కాపాడాలి ఓ సింగి అందరూ జవరాలు నేను చిన్న ఉన్నప్పుడే చిన్ననాడు సీముడు ముక్కందని ఆనాడు వద్దన్నమాట పిల్ల బాగలేదు సీముడు కాడుతున్న సీముడు నాకుతుంది వద్దన్నది మరి చిన్ననాడు సీముడు ముక్క నానాడు అన్నదా అయ్యాక కరుణ చంద్రయ్య గారు పెద్ద మనసు చేసుకొని నీవు రియాక్షన్ తీయాలి ఎందుకంటే గుళ్ళు గోపురానికి బాగానే పడతావు నిరుడు ఎలా పని చేసి 5 లక్షలు ఖర్చు పెట్టి రేణుకాదేవి ఎల్లమ్మ వాళ్ళ తల ఎందు చల్లగా కాపాడాలి ఓ బిడ్డ ఏమన్నది చిన్ననాడు సీముడు ముక్క నానాడు వద్దన్నాడు ఈనాడు నా జోలికి ఎందుకు వచ్చిందని అంటుండు రాని పల్పు మాటలు ఏమో జరుగుతుంది మీ ఇద్దరి మధ్యలో వచ్చిన
అంటాడు లోకమంది ఎలా కొడతారే లోకమంది ఎలా కొడతారు అయ్యో లోపల కొడతారు ఈ బజార్లో కొడుతున్నా బాగా కొడుతున్నావు పర్వాలేదు ఏమంటుండు ఇప్పుడు ఇవో చిన్ననాడంటే సీముడి ముక్కు ఉండుండే అవును ఆనాడు మంచిగా అనిపించలేదు వద్దన్న గాని ఇప్పుడు కాయల బరువుకు కొమ్మలకు కోసుకుపోవచ్చునా సింగిని తీసుకుపోవచ్చునా అంటుండు అనడా కాయలు లేవు బొమ్మలు లేవు కాయలు లేవు కొమ్మలు లేవు కాయలు లేవు బొమ్మలు లేవు కాయలు లేవు కొమ్మలు లేవు కాయలు లేవు బొమ్మలు లేవు వల్లరా సింగొల్లరా నిన్నొక్కరా కన్నొల్లరా కాయలు లేవు కొమ్మలు లేవు గొల్లరా సింగొల్లరా నిన్నొక్కరాని కన్నొల్లరా వల్లరా సింగొల్లరా నిన్నొక్కరాని కన్నొల్లరా గొల్లరా సింగొల్లరా నిన్నొక్కరాని కన్నొల్లరా వల్లరా సింగొల్లరా నిన్నొక్కరాని కన్నొల్లరా గొల్లరా సింగొల్లరా నిన్నొక్కరాని కన్నొల్లరా ఏమైంది వీడికి అప్పుడు ఆశ ఆశ వచ్చినట్టుంది తలిగింది వచ్చింది పడేలా ఆసన తలిగింది తలిగింది ఏమాసన కలిగింది 6 ఏళ్ళు అవుతుంది పడేలా ఈ ఆసన 6 నెలలు 6 ఏళ్ళు అవుతుంది పెళ్ళయ్యేని అమ్మ 6 నెలలు అవుతుందండి నువ్వు 6 నెలలు ఎక్కడికి వెళ్ళా 6 నెలలు చెప్పిపోయి అని చెప్పిన అట్లా అన్నావు ఓహో సింహాసనం తలిగింది ఎట్లున్నది ఎట్లున్నది కమ్మగా వెళ్ళకుండా అంటావు నాకు పర్వాలేదు కానీ ఒక మాట ఇగో కాయలు లేవు కొమ్మలు లేవు వల్లా సింగ వల్ల ఒక్కనాడి వల్లా నేను వద్దంటే వద్దంటురా ముఖముల మొట్ట అన్నదా అది అన్నదా నీ వాడుకోక అన్నదా అది అన్నదా అన్నదాని కేంద్రంలో పెండి నీ సమ్మకుద్దల వాకుదు నీ వాడుకోకల సున్నోడు ఇది ఎరక భాష కాదా ఏం భాష అంటాము ఎరక భాష ఎరకల భాష కాదా వాడుకోకల సున్నోడంటే నీ ముఖముల మొట్టన్నట్టు అంటే ఏమన్నట్రా ఏమన్నట్రా పెద్ద మనిషిని ఏమని అంటే ఆడు కూడా పోరాలి ఆహా ఒక మాట కాయలు లేవు కొమ్మలు లేవు వల్లదన్న నేను ఒక్కడు ఆడుకోద్దాను గంగాధరము 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 మెల్లగొట్టుకోవాలి ఏమంటుండు వాడు ఏమంటుండ అంటే ఏమంటుండు అదంటే అదట్లా కానీ నేను ఒక 100 రూపాయలు ఇవ్వకపోతే 500 ఇవ్వకపోతే అవును మరి కింద పట్టు సీర ఎవరు కుంగరెక్క గంగాసరం ఈ పట్టు సీర ఎవరు తెచ్చింది ఏడొచ్చిందని అనుమానం వచ్చింది పాడు కాదు అది ఎక్కడికి వచ్చింది ఎట్లకి వచ్చింది అనుమానం గాయం నీ గాయం అనుమానం ఉంటే నన్ను అడగొచ్చుగా అవును అడగాలి పడమడి రాజులకు పడమడి రాజులకు పడమడి రాజులకు పడమడి రాజులకు లేదంటే మెచ్చిరాక ఇచ్చిరి సింగా తెచ్చిరాక ఇచ్చిరి పడమడి రాజులకు పడమడి రాజులకు లేదంటే మధ్యరాక తెచ్చిరి సింగా తెచ్చిరాక ఇచ్చిరి వల్లరా సింగొల్లరా నిన్ను వల్లరా సింగొల్లరా సింగొల్లరా నిన్ను కరాడిగల్లరా సింగొల్లరా నిన్ను కరాడిగల్లరా రంగైనా సింగారేడ బంగారా సింగారేడ బంగారా రంగైనా సింగారేడ బంగారా సింగారేడ బంగారా నువ్వు అనుమానం పోగలవు మున్మాపు చేసినట్టు మన పిల్ల మీద అనుమానం పడతావురా ఇవే పరమటి రాజులకి నెత్తి మీద ఎరకలు ముట్టి పెట్టుకొని ఎరకయ్య పోయిందంట
కాదు మొగన్ కాదని అది చదువుతుంది. అయినా ఎరగడోళ్ళు కాబట్టి ఎరగ చెప్తాడు. దాంట్లో తప్పేమొచ్చిందిరా? ఎరగబడ్డది వస్తుండగా తప్పేం లేదు కానీ ఆమె ఎరగబడ్డది ఒప్పి మెచ్చి ఆ పట్టి సీరించి తోలించారట. ఆ కాపురాల పిల్లలకి ఇచ్చేసిన పిల్లలు ఇచ్చినారు. ఇచ్చారంటారా పరమటి రాజును. అదంతా అది అన్నదా అది అట్లాంటి కానీ అరే సల్లవీధి గుల్లాబేరు సల్లవీధి గుల్లాబేరు సల్లవీధి గుల్లాబేరు ఎవరు తీరే సింగి ఆడవచ్చలే. 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 సల్లవీధి గుల్లాబేరు సల్లవీధి గుల్లాబేరు సల్లవీధి గుల్లాబేరు సల్లవీధి గుల్లాబేరు ఎవరు తీరే సింగి ఆడవచ్చలే. సల్లవీధి గుల్లాబేరు ఎవరు తీరే సింగి ఆడవచ్చలే. దేవరా ఓరోరి సింగా ఓరోరి ఓలా పడుకుంది సుట్టమా కట్టేరా ఓ కట్టేరా ఆరి నీకు ఐదు ఎక్కువ ఐదు అని ముఖమునం అంటారే. చిట్రా చిట్ట మావనే తింటున్నావు తిట్టు చిట్రా అంటే పడేలు ఎవర్రా పడేలిల్లా మా అన్న పెద్దోడు నీ ముఖమునం పడ్డా పడేలా ఏమైందండి బాధ ఏమైందంటే నావు సన్నవి గుళ్ళ పేరు ఎవరు తెచ్చి 1,60,000 తులం బంగారం అయింది. అవును మరి ఈ గుడ్ల పేరు నా దగ్గర కనీసం 1000, 2000, 5000, 10,000 నేను ఇయ్యలేను. అవును ఈ యొక్క గుడ్ల పేరు ఏడికెళ్ళి వచ్చింది అంటే ఇటువంటి బంగారం అంటుంది. నువ్వు అంటుండగా అంటాడు వాటికి దగ్గర బాగా కావాలి. నువ్వు ఎట్లా నా ఇగ్ర తోటి ఆడే అలా రెచ్చిపోతే అవుతుందా సంసార్ నాకు ఇగ్ర లేదా కాగితం మామూలు సమాధానం చెప్పి దవడ మీద చెప్తే కప్పుడు చూడండి అన్న చెయ్యి వేదన పెట్టకు. అలా పాలడబ్బు ఉంది, 12 లీటర్ పాలడబ్బు ఉంది. ఇక్కడ ఆకుల సంచి ఉంది, తమలపాక సంచి ఉంది. ఆకుపోక సంచి అదే ఏమంటుండు సన్న మీద గుండెపేటకి వచ్చింది అంటున్నాడు. ఓ తూర్పు రాజులకు నేనెరికే చెప్పగా తూర్పు రాజులకు తూర్పు రాజులకు తూర్పు రాజులకు నేనెరికే చెప్పగా పెట్టి తెచ్చినారు సింగా తెచ్చి ఇచ్చినారు. తూర్పు రాజులకు నేనెరికే చెప్పగా పెట్టి తెచ్చినారు సింగా తెచ్చి ఇచ్చినారు. ఒల్లరా సింగొల్లరా నిన్నొక్కనాటి గల్లరా ఒల్లరా సింగొల్లరా నిన్నొక్కనాటి గల్లరా పిచ్చదీసే పందులు పంచిండు మోదాల బలవరే పిచ్చదీసే పందులకు పంచిండు. ఇది సింగ్ ఎందుకు కొరపోయిందంటే నాకు నిజంగానే అనుమానం వచ్చింది. ఎందుకు ఇది సుద్దకట్టు పోతుంది. అవునా సుద్దకట్టు పోతుంది కాబట్టి అంటే 6 వీళ్ళ చేయిట్లో కలిగిందని అంటే పడుతుంది. నీడ పోగడా ఓరారి ఏమంటాడు పడ్డారా ఓరి మహేశ్వరంలో సుద్దకడికి మందు పోస్తారంట. ఎవరైతే పోయారు కానీ పోర్కంకి ఇస్తే బాగా పోస్తాడు. సూపర్ పోర్కంకి ఇస్తే బాగా పోస్తాడు. ఆయన తోడు అభియాన్ని నీకు చెట్టు పొద్దుగాల చెట్టు మంది వస్తాడు. ఈ చెట్టు ఆఫీసర్ ఏమని సీన్ ఉంటుంది లేకుంటే పోతుంది. తూర్పు రాజులకి ఎరకబడ్డది అయ్యంగా తూర్పు రాజులు ఆమె ఎరకబడ్డది ఒప్పి మెచ్చి ఈ యొక్క గుండె పేరు వేసిందంటారా అన్నది. ఆ మైకులు ఏమన్నకు చెరుకోని బొమ్మలుగాని చెప్పకు కాదెక్కడ పోయి సింగల్లనే నిన్నొక్కనాడి కల్లల్లనే
మొగేలు 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 నీ గుద్దల ఖేల్ ఓహో పుల్లంగోడు 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 నల్లంగోడు 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 ఆయిల్ గోల్ ఆయిల్ గోల్ ఆయిల్ గోల్ అంటే ఏమన్నాడు బాహోడు ఏమంటుండంటే పుల్లంగోడు అంటే పుల్సర బరుగు నల్లంగోడు అంటే నల్లాయిల వరకు తెల్లంగోడు తెల్లంగోడు అంటే తెల్లాయిల వరకు బరుగుల కంటే ఎరుకలోడు తంటలు గుళ్ళలల్ల నీకేం బరుగులు పోయిందంట పోతుంటే ఓగంట అయిందంట ఓగుల ఓగుదారమని కాలు పెట్టద్దనే మొగే మొసలడ్డమాయే మొసలడ్డమాయే మొసల మీద కాలు పెడితే మొగేలు మాయే మొగేలు కాదు ఒగేలు మింగింది ఒగేలు అంటే నేను మల్ల కాలు పెడితే మల్ల మొగేలు మాయే అడుగుతుందాన్ని నేను చెప్పుకు చేనుకు పొమ్మన్నానంట కానీ పని చేసుకొని పొమ్మన్న కానీ చెప్పుకు కాడు పడ్డది మరి కొరికేనా ఎట్లా కాడు పడ్డది అని అనుమానం కాదు సీసీ కెమెరా పెట్టకపోయినల్లా ఏమిట్లా చేనులా లేకపోతే నాకు తెచ్చింది అయిపోగా అవును అది సీసీ కెమెరా పెడితే నేను ఏడుకుంది ఏం చేసింది ఒకటి ఉన్నా అని ఏం తెలుసు నేను చేసిన తప్పే ఉంది నేరమే చేసిన అంత అనుమానం ఉన్నవారికి మాకు కూలి దొరుకుతాయి మరి అనుమానం ఉన్న సంసారం ఎట్లా చేస్తావు చెప్పు ఈ కారు ఎట్లా పడ్డా అంటే అక్కడిక్కడ దున్నాజాలు అక్కడిక్కడ 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 దున్నాజాలు అక్కడిక్కడ దున్నాజాలు నడరమా కందీసాలు అక్కడిక్కడ దున్నాజాలు నడరమా కందీసాలు రాగయ్యావో కర్రాగి కాటే పాడే రాగయ్యావో కర్రాగి కాటే పాడే రాగయ్యావో కర్రాగి కాటే పాడే రాగయ్యావో కర్రాగి కాటే పాడే సింగారేల పొంగారినా సింగారేల పొంగారినా సింగారేల పొంగారినా సింగారేల పొంగారినా వల్లరా సింగుల్లరా నిన్నొక్కనాడి గంటొల్లరా వల్లరా సింగుల్లరా నిన్నొక్కనాడి గంటొల్లరా ఇది నిజమే కదరా నువ్వు అనుమానం పడుతున్నావు కానీ ఆమె ఏమంటుందంటే అక్కడిక్కడ జొన్నసాలు నట్టనంలో కందిసాలు ఉన్నదంట అన్నది ఒంగి కర్ర పోయిపోతే కర్రదారి కాదమంటది నేనేడ రంగారినా నేనేడ బొంగారి అంటున్నది ఇక నాకు తెలియదురా మరి లోకాన్ని అడిగారు రాదురా నీ వంతుకు నేను అడగమంటే అడుగుతా ఇక ఇయ్యాలి వానలు పడొద్దు వానలు పడితే ఎవరు భూములుండి పంటలు వేయొద్దు చెప్పుంటమ్మా ఎవరన్నా ఒంగి కర్ర కోస్తే చేతుకో కాదుకో ఏలుకో తగ్గుతుంది కానీ చెప్పకి తగ్గుతా చెప్పుని మీకు తగ్గిన మన నోట్లో పోసుకుని చెప్పేది చెప్పండి అదంటే అట్లా మాయే శంకులు అడుగుతారా ఇక్కడ కదా ఏమైంది ఇగో అదంటే అట్లా పోని కానీ 50 రూపాయలకు మూర అయ్యింది మల్లెపూల మూర కానీ కమకమరాల మూర కానీ అవును కొనుక్కోమని నేను 10 రూపాయలు నేను ఇయ్యలేదు మరి ఒకటిసారి 5-6 మూరలు పెట్టుకున్నది కుప్పలు ఉన్న మల్లెలు ఎక్కడివి పూలు ఎక్కడివి అని అడుగుతుండు 5 1 రూపాయలు 100 కొనిస్తే 1 రూపాయి అవును ఇది ఎక్కడికి వచ్చే పూలు అని చెప్పి అనుమానం ఉన్నా అనుమానము మామూలు ఇంటికి మల్లె చెట్టు కింద మామూలు ఇంటికి మల్లె చెట్టు కింద మామూలు ఇంటికి మామూలు ఇంటికి మల్లె చెట్టు కింద కొమ్మలు మని కొప్పేది రంగాయినా సింగానే పొంగాయినా మామూలు ఇంటికి మల్లె చెట్టు మీద కొమ్మలు మని కొప్పేది ఇంటికి మల్లె చెట్టు కింద కొమ్మలు మని కొప్పేది రంగాయినా సింగానే పొంగాయినా మామూలు ఇంటికి మల్లె చెట్టు కింద కొమ్మలు మని కొప్పేది సింగానే పొంగాయినా వల్లరా సింగుల్లరా నిన్నొక్కనాడి గల్లరా వల్లరా సింగుల్లరా నిన్నొక్కనాడి గల్లరా వల్లరా సింగుల్లరా నిన్నొక్కనాడి గల్లరా వల్లరా సింగుల్లరా నిన్నొక్కనాడి గల్లరా ఇక్కడ అన్నది నిజమేరా ఇగో వాళ్ళమ్మగారి ఇంటికి మల్లె చెట్టు ఉందంట మల్లె చెట్టు కింద పోతే కొమ్మ జల్లు మరి కొప్పు నిండింది
నేనేడు రంకాడినా నేనేడు మొక్కాడినా అంటుంది. పడేలా నువ్వేంతవరకు పువ్వులు పడేలా నన్నంటదేమరా చెట్టు పోయిందంటే రాలిపోయి కింద పడతాయి. ఎడగా రాదురా బొమ్మ ఇప్పటి నుంచి ఒక 50 రూపాయలు ఎవరు కొనొద్దు. చెట్టు కింద పోవాలి, కొమ్మ జల్లు మని కొప్పు నిండాలి, పైసలు పెట్టి కొనుక్కోవద్దు. ఏనన్నా అదేనా చెప్తున్నా, అలాగే అదే మాట. అదే అట్లా అదైతే ఓని కానీ సిమ్లు ఎట్లయితే పడేలా అడుగుతా అమ్మా. ఇదంతా పోని కానీ మరి నీ సింగిల్ ఎట్లయినాయి, మరి దాని కారణం ఏంటి? సింగులు ఎట్లా ఎత్తేనే అనుమానం ఉన్నది. ఇది ఎట్లయినాయి అంటే మొలకాల చెల్లకు నీళ్ళ కంట పోతే 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 కప్పకర్ర మరి కడపాయనా సింగా మొలకాల చెల్లకు నీళ్ళ కంట పోతే కప్పకర్ర మరి మొలకాల చెల్లకు నీళ్ళ కంట పోతే కప్పకర్ర మరి కడపన కూడా నేనే రంగాయినా సింగా నేనే మొక్కాయినా మొలకాల చెల్లకు నీళ్ళ కంట పోతే కప్పకర్ర మంటే కంటే రంగాయినా సింగా నేనే మొక్కాయినా సింగొల్లరా నిన్ను కనాటి కనులరా సింగొల్లరా నిన్ను కనాటి కనులరా ఏమంటావు నువ్వు నిలబడినట్టుంటావు. ఇక రారా అడుగు అడుగు ఇక రావే ఏమంటుంది నిన్నవారా మొలకాల చెల్లకు నీళ్ళు పోయిందంట. కరుమన్నది కడుపు అయింది, కప్ప కరుమన్నది కడుపు అయింది. ఏడన్నా రక్కాడినా నేనేడన్నా బొక్కాడినా అంటుందిరా. అడుగు చెప్పరా అడుగు అడుగు అమ్మ. ఇప్పటి నుండి వర్షాలు పడద్దు, చెల్లుకుంట నిండొద్దు, బావు నిండొద్దు. నీళ్ళ కోత కప్ప కర్రమంటే కడుపు అవుతుంది అంట. ఇప్పటి నుంచి పెళ్లి ఎవరు చేసుకోవద్దు. ఇక చెల్లకు వాళ్ళ కప్ప కర్రమని కడుపు అవుతుంది అంతే. పెళ్లి వద్దు, మన కోట్లు లక్షలు ఖర్చు పెట్టి కోట్లు ఖర్చు పెళ్లి ఎందుకు? అది చెప్పింది ఇప్పటి నుంచి పెళ్లి చేసుకోవద్దు. చెట్టు కింద పోతే కప్పు కర్ర మనవిడే పిల్ల అవుతుంది, సంతానం అవుతుంది. వాడు గుట్ట తిరిగి పువ్వును పట్టుకొచ్చిండట. పువ్వును పట్టుకొచ్చి పువ్వు కూర మంచిగా మసాలా దట్టించి ఉండమన్నాడట. పువ్వలే వచ్చేవరకల్లా ఇంత అంతసేపు దాకా వచ్చేవరకల్లా పువ్వు లేదు, కూర లేదంట. మంద తిరిగి మేకను పట్టుకొచ్చిండు. మరి మేక లేదు, మేక కూర లేదంట. కొండ తిరిగి గొర్రెలు తెచ్చిండు. గొర్రెది గొర్రె కూర అని అడుగుతున్నారు. ఎవరికి ఎట్టింది అది అని అడుగుతుండు. అయితే నాకు రంగుతల అంటే పడుతుండు కట్టిండు. అయితే దానికి సమాధానం చెప్పాలి నేను. చెప్పాలి అంతే కదా. గుట్ట గుట్ట తిరిగి గుట్ట గుట్ట తిరిగి గుట్ట గుట్ట తిరిగి కొండ కొండ తిరిగి కొండ కొండ తిరిగి కొండ కొండ తిరిగి కొండ కొండ తిరిగి పేరు మీద పోషిగారు అనేకమ్మ గారు, అనుషమ్మ గారు 101 రూపాయలు కొండ కొండ తిరిగి కొండ కొండ తిరిగి కొండ కొండ తిరిగి కొండ కొండ తిరిగి గొర్రెలంట పూర్ల పూర ఎక్కడి సింగారే కొండ కొండ తిరిగి గొర్రె కూర ఎక్కడి సింగల్ల
నువ్వు గుట్ట గుట్ట తిరిగి గువ్వలు తీసుకొచ్చినావు అనుకున్నా కానీ గువ్వ దేవాలంట పూరు పట్టుకొచ్చావంట పూరున్న కూరేరు ఉంటది లేదంట నువ్వు కూర తేలేవంట కొండ కొండ తిరిగి గొర్రె తెచ్చినా అనుకున్నా కానీ గొర్రె తోలే తెచ్చినావంట తెలియదు మంద తిరిగి మేకని తెస్తే మేకని తేలేవు మేక తోలు తెచ్చిండు మరి తోలు తెచ్చిన మేకకు కూరేరు ఉంటుందా నేను రకాన్ని ఎవరికి ఎట్టలే ఎవరికి ఏలే అంటది అంతవరకే అది అంటున్నది గుళ్ళమంటే గుద్దనే వస్తారు గుళ్ళమంటే గుద్దనే వస్తారు తన్ననే వస్తారు నేనే గుద్దనే వస్తాడు గుళ్ళమంటే వస్తాడు గుద్దనే వస్తాడు తన్ననే వస్తాడు నేనే వస్తాడు నేనే పిల్లలు పెట్టుకోలేదు పాడగలే ఆ ఫోన్ అప్పు సప్పు చేసి ఎక్కడ పట్టిస్తే గుండెలు లేవని గుద్ద పోతున్నవంట అవును సోలించి సొంగంట తెచ్చిస్తే పొగాకు పొడవు పోతున్నవంట తండ్రులు వస్తున్నవంట గుళ్ళ పోతున్నవంట ఈయన సొమ్మేమన్నా తిన్నా వీనొప్ప సొమ్మేమన్నా తిన్నా అంటున్నది నీకు పనితనం రాదంట మరి నీ పనితనం చూపిస్తా ఈ మహేశ్వరంలో పెద్ద మనుషులు సెలవుజీ ఎవరు మార్కెట్ చైర్మన్ పోతారు రమ్మయ్య మాజీ సర్పంచులు ఇద్దరు కూర్చున్నారు చంద్రయ్య కూర్చున్నాడు అట్లగంటి మరి ఆనందం గారు కూర్చున్నారు భౌకంగా ఇస్తే కనిపిస్తలేరు మరి ఎక్కడ పోయిండు పన్నెండు మీద సిద్ధమే పర్వాలేదు అంటే అనుమానం పోకుర్రి పనితనం రాలేదంటావు పనితనం చూపించాలి ఓ మంగళ గిజ్జిగాడు మాయ పక్కిరోడు మంగళ గిజ్జిగాడు మాయ పక్కిరోడు ఎలుగులు ఎక్కడిగాడు సట్టకు తవ్వాడు ముల్లాక మానాడు నెచ్చి పెట్టక ఏ పురేగదిని పూకు రేగ పంచి కోడకాడ చూసి కొక్కో అనుకుంటూ పోయి వల్లవా సింగ్ వల్లవా నన్నొక్కదాని గల్లొల్లవా వల్లవా సింగ్ వల్లవా నన్నొక్కదాని గల్లొల్లవా మంగళ గిజ్జిగాడు మాయ పక్కిరోడు ఎలుగులు ఎక్కడిగాడు సట్టకు తవ్వాడు ముల్లాక మానాడు నెచ్చి పెట్టక ఏ పురేగదిని పూకు రేగ పంచి కోడకాడ చూసి కొక్కో అనుకుంటూ పోయి వల్లవా సింగ్ వల్లవా నన్నొక్కదాని గల్లొల్లవా ఏమంటుంది తెలుసా సింగరు ఏమంటుండు మంగళ గిద్దిగాడు మాయ పక్కిరోడి ఎల్లుగలు ఎక్కడిగాడు తట్టకు తవ్వడు గుళ్ళకు మానడి తెచ్చి పెట్టంగా ఏ పురేగదిని ఊగిరి ఏగ బలిచి కోటగానట వయసు పొరగాన చూసుకొని కోటగాన చూసి కొక్కో అనుకుంటూ పోయి ఒల్లవా నన్ను ఒక్కనాడి కొల్లవా అంటున్నాడు వారి పంటలు చూపిస్తానంట చూడు నీ పంటలు చూపి నలుగురు పెంచాలి ఇప్పుడు చూపిగా తట్టలల్లా గుళ్ళలల్లా అల్లాలి ఇప్పుడు చూస్తాను ఈ పని ఇదేం ఏంటంటారా ఇదేం గుళ్ళ ఇది పెద్ద కుర్మది ఇది నలుగురు గుళ్ళనా పెద్ద కుర్మదా ఇది బాగానే దర్గనంలో బాగానే ఉన్నారు మరి ఇదేం గుళ్ళరా తిరుగుడు గుళ్ళ తొక్కుడు గుళ్ళదా ఇది సెలవుదా బాగానే చేస్తున్నాడు ఇదేం గుళ్ళరా ఇది ఒంపుడు గుళ్ళ ఓహా పర్వాలేదు ఇది ఒంపుడుకుంటా బాగానే అంటుండగా ఈడు అవును ఇదేం గుళ్ళరు పెద్ద కుర్మ అది సర్పంచులది మలుపుడు గుళ్ళ వీడు బాగానే మలుపుతున్నాడు అవును కింద మీద మలుపుతున్నాడు మరి ఓరారి ఇది నా సంసారమే ఆగంకొచ్చి అంటున్నాడు తిరుగుడు గుళ్ళనా ఇది తిరుగుడు గుళ్ళ బాగానే తిరుగుతుంది వీడికి ఈ తిరిగి గుళ్ళలాలుతుంది ఏమవుతుంది అంటున్నారు ఏమో సింగ అట్లా అంటుంది నీ పిల్ల పోయినాక నీ సంసారం ఆగమైంది అంటావు
మరి నీ సంసారం పాడైపోతుంది అంటావు. ఇగో ఇది ఇది పెద్ద కుర్మది ఆ గుళ్ళ, ఇది సెలవుది కుల బాంధవులది. ఇగో ఈ సర్పంచ్ సర్పంచ్లది పెద్ద మనుషులది సర్పంచ్ గుల్లి, ఇది సర్పంచ్ల గుళ్ళ, ఇది పెద్ద మనుషుల గుళ్ళ. ఓరారి పోతారు అబ్బాయి గుళ్ళ ఏదోటి పొల్లు పొల్లు అవుతుంది పొలకి చేస్తే. అవును పోతారు అబ్బాయి గుళ్ళి. నీ ఉచ్చ సర్పంచులు ఎవరా? ఉచ్చ సర్పంచులు ఉప సర్పంచ్ 8 నెంబర్లది వార్డు నెంబర్లు ఎంటీ సీసాలు ఎంటీ సీసాలు కాదు ఎంపీటీసీలు వేసినవా? మౌనాన్ని శుభాంగుల సమర్థానం అందు గుర్తి వెంకటేశ గారు దేవి ఎల్లమ్మ పేరు మీద బతుక పేరు ఎల్లమ్మ పేరు మీద వీరప్ప కామరాజు మంగళమ్మ పేరు మీద 216 రూపాయలు గుర్తి వెంకటేశ సల్లగా జిల్లాలే. ఓయ్యా అయ్యా మహేశ్వరం పెద్ద కురుమ మీ అమ్మ అసలుకే పిసలుగా అన్నట్టు మహేశ్వరం మండలం కురుమ సంఘం అధ్యక్షుడి పోలకం బారేది ఆయన గుల్లి వేసావా? పర్వాలేదు. ఓయ్యా ఎరకలోడు వచ్చిండు, సింగి మీద పంచాయతీ పెడుతుండే ఎరకలో రావాలి. ఓయ్యా కులమని అందరు రావాలి, ఇద్దరే ఉన్నారు అందరు రావాలి, మీదికి రావాలి, స్టేజ్ మీద రావాలి. రండి పెద్దమంది రండి, ఎరకలో పంచాయతీ పెట్టిందా ప్రభాకర్ రండి. జరవలసింది ఈడు ఉండాలి రా. ఏడుండగా రావాలి. మహేశ్వర కుర్మ సంఘం అధ్యక్షుడు గౌరవ శ్రీశైలము లేదా అందరూ అట్లా ఇట్లా పొడుగు కాదు, రైతమలాక కాదు, ఒక్కదానే ఇట్లా మన భూమిలాక కావాలి. దగ్గర రావాలి, ఒక్క దగ్గర రండి, నా చుట్టూ రావాలి. ఏమల్లే కాదు అదే మిత్తుకుల్ల తెచ్చిందంట, నువ్వు మీరిద్దరు గుళ్ళిచ్చినట్ట సింగిల్ ఒప్పుకున్నాడు గుళ్ళిచ్చినాడు ఒప్పుకోండు, పెద్ద గురువు ఒప్పుకోండు, గుళ్ళిచ్చిన అన్నాడు. పల్లగినట్టు గుళ్ళిచ్చినాడు. మా గుళ్ళిచ్చిన వాట నీ మీద ఫుల్ వేసిండు, ఎరకల పంచాయతీ పెట్టిండు. పంచాయతీ దిగాలి. ఓ పంచోజి పంచోజి పాలు దిగాలి, 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 పంచోజి పంచోజి పాలు దిగాలి. మరి ఎరకల పంచాయతీ వేసిండు, పెద్ద కుర్మనే ఒప్పుకున్నా. ఆమె గుళ్ళ ఇస్తుంది, నేను గుళ్ళిచ్చిన అన్నాడు. ఇంతమంది కులంగా ఒప్పుకుంది. అవును ఒప్పుకుంది రాలేదా? ఒప్పుకోడు. ఇల్లరు సెలవు కూడా సుఖమైన అంటే ఇద్దరా ఏం డైరెక్ట్ ఉంటాడు కానీ ఎంత వెళ్ళంటుంటాడు. పర్వాలేదులే అయ్యా. అటువంటి దానికి మహేశ్వర పెద్ద కుర్మ సెలవు కుల పెద్దలైరా కుర్మ సంఘము మండల అధ్యక్షుడైన యొక్క మాత్రమైన పెద్ద మనసులు మహేశ్వర కుర్మ కులమస్తులు మాత్రమైన అధ్యక్షుడైన అటువంటి పోలిక గిడ్డయ్య గారు కుల బాంధవులే. తొండుపల్లి బీర్ల వాళ్ళకు 5,50,000 రూపాయలు కట్టమిచ్చి సాగుదొల్లి ముళ్ళం సల్లగొర దిల్లాలి. అటువంటి దానికి బీర్ల వాళ్ళకి 5,50,000 మేము ఇచ్చి సాగుదొల్లం ఎవరు 10 రూపాయలు వాళ్ళు పంచుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ మేము వేసేది 9 ఏళ్ళకో 10 ఏళ్ళకో 7 ఏళ్ళకో. అప్పటి దగ్గర మహేశ్వర కుల బాంధవుల పేరు ఊరూర తొండుపల్లి బీర్ల వాళ్ళు యాది చెయ్యాలని తొండుపల్లి బీర్ల వాళ్ళకు కట్టకాడిగా
ఇచ్చి సాగదోళ్ళ కులం సల్లగుండాలి. నాయన ఊరూర మాకు ఒక 15 తులాలు ఎండో పేడో పెడుతున్నది, 21 తులాలు ఎండో పెడుతున్నారు. బాలపురంలో 15 తులాలు పెట్టిండ్రు. తమలోను కూడా చింతపట్ల కాడ ఈ ఊరూరు కాడ ఒక 15 తులాలు 21 తులాలు ఎండి పెడుతున్నారు. మేము అటువంటి దానికి చేతుకు పోల్చిన గంగనాన్ని చేసుకుంటున్నాము. మహేశ్వరం కుల పెద్ద కుటుంబ సెలవుది కుల పెద్దలు కుల బాంధవులంతా కూడి 2 మంది వీళ్ళ వాళ్ళకి 21 తులవి ఎండి పేరు పెట్టి సాగదల్ల కులం సల్లగుండని. ఓ రామ రామ అయ్యా ఇతర కులస్తులు దగ్గర ఆడపడుచులను ఆడబిడ్డలను అల్లుళ్ళను పిలుచుకొని వాళ్ళు ఒక 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు. ప్రతి ఒక్క కులస్తులు ఊరి మీద మొత్తం మీద 20 నుంచి 25 కోట్ల పండుగ ఇది. కాబట్టి మహేశ్వర గ్రామం లోపల రంగరంగ వైభవం జరిపించినారు. పోతల అమ్మయ్య పెద్ద మనిషి, మరి మాజీ సర్పంచ్ గారు, కర్రల చంద్రయ్య గారు, స్వర్ణగంటి ఆనంద గారు, ఇప్పుడున్న గ్రామ సర్పంచి నవీన్ గారు, మునగపాటి నవీన్ గారు, గ్రామ ఉప సర్పంచి జోరుల రమేష్ గారు, పెద్ద కుర్మ మల్లేశ గారు, సెలవోజీ పోల్కం రవి గారు, పోల్కం కిష్టయ్య గారు, పోల్కం యాదయ్య గారు, ముఖ్యంగా ఈ యొక్క మహేశ్వర మండలం కుర్మ సంఘము అధ్యక్షుడు పోల్కం బాలయ్య గారు, ఈ యొక్క జోరుల శ్రీశైలం ఏది మహేశ్వరం కుర్మ సంఘం అధ్యక్షుడు జోరుల శ్రీశైలం గారు, ఇదే విధంగా పేరు ప్రతి ఒక్కరు కృషితోటి వాళ్ళ సహకారంతో రంగరంగ వైభవం జరిగింది. పోల్కం మహేందర్ వారి సహకారంతో గిట్ట రంగరంగ జరిగింది. మీరు 5 ఏళ్ళకి చేస్తారా 7 ఏళ్ళకి చేస్తారా ఇదే విధంగా కలిసికట్టుగా ఉండి ఈ యొక్క వీరప్ప స్వామి వైభవాన్ని, జాతరలు, పండుగలు, పూజలు రంగరంగ వైభవం జరగాలని ఆ యొక్క బీర్ల పూజాలమైన తొండుపల్లి బీర్ల వాళ్ళము, ఆ స్వామివారికి సదా వెళ్ళిన పూజారులము, మీ యొక్క స్వామివారికి కళ్యాణం తోసినట్టు 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు ఒకటి విరాళముగా ఇచ్చిన దాతలకు కోట్లు కలిగియాలని మనస్ఫూర్వకంగా భగవంతుని కోరుచున్నాం. బోలో అయ్యల వీరప్పకు, అడవిల మహంకాలమ్మకు, 7 బోయిలకు, 7 జాగిరాలకు, తల్లిపల్లి కొన్ని తాలూక దగ్గర 1,00,000 మందాకు, మహేశ్వర గ్రామంలో మన కొలువు తీరిన మహంకాలమ్మ వీరప్ప కామరాతి దేవికి చెప్తారు. హలో, మహేశ్వరము పెద్ద కుర్మ సెలవోజీ కుల పెద్దలు కుల బాంధవులందరూ కూడి లోకులు కాకులన్నా ఓ రాముడో, లోకులు కాకులన్నా రామయ్య, పలుపాలు వీధాలు రామరామో, మాట్లాడుకుంటారన్నా పరశురామ, తండ్రి జాడ తెలిసింది మన తల్లికి ఒక్కడానికే, తండ్రి పేరు మన తల్లికే తెలుసునన్నా, తల్లిని బయటికల్లా దియ్యవన్నా, అది వలవల గౌరమ్మ వల బొయ్యబట్టెనమ్మో, ఎల్లా గౌరమ్మ అన్న ప్రాధాల మీద పడి వలవల వల పోస్త ఉన్నది గౌరీ గౌరమ్మ, వలవల వల పోస్తున్నది కనకన కన్నీరు తీస్తున్నది, తల్లిదండ్రులం వాయే తల్లిదండ్రులం వాసే
కొంగు పిచ్చమని కొచ్చన్న కొక్కరుగుల బిడ్డలు దాదుకుంటది తల్లిని బయటికి తీయమంటి వర పోస్తున్నది రాముని తోటి తల్లి ప్రాణం ఆయన నింది అట్లే మిగిలిపోతున్నదన్నా తండ్రి పేరు తెలిసింది తల్లి కుక్కదానికే తండ్రి జాడ తెలిసింది తల్లి కుక్కదానికే మా యొక్క మా మీదికి తీయమన్నప్పుడు రాముడైనా అగ్గిగుండములు దొక్కినాడు అమ్మవారిని అని కాదు అవి ఎల్లమ్మను అగ్గిగుండములకెళ్ళి బయటికల్లా తీసిండు బయటికల్లా తీసిండే భార్గవ రామయ్య అగ్గిగుండములకెళ్ళి బయటికి తీసిండు రాముడైనా ఆ భార్గవ రాముడే సల్వాడి కాను వల్లకు రాముడల్ల తెచ్చేనా సల్వటి కానుక వృక్షాలున్నాయి కానుక వృక్షాల కాడికి తీసుకొచ్చిండు రాముడు పుష్క దిమ్మ కట్టిండు ఆ యొక్క కానియాకు పోసిండు దిమ్మ మీద పోసిండు రాముడైనా అలలల రాముడే రాముడు పరశురాముడు తల్లిని మండబెట్టిండు తల్లికి ఆ యొక్క చింతాక మందం చీర కాలేదు చంపాక సందము సురుకు కలిగలేదు ఎల్లమ్మకు రాముడి కంటికి ఏమో కంగరు కాయలు మాత్రమే నా పొక్కలెచ్చినట్టు రామయ్య రాముడి ఆ యొక్క అలసిపోయిన రాముడు సొమ్మశీలి నిద్రపోయిండు తల్లితోని కూర్చున్న ముగ్గురు తమ్ముళ్ళు గౌరమ్మ వండుకున్నది ఆడికెళ్ళి ఎల్లమ్మ దిగిన పడి దిగిన లేసింది రేణుకమ్మ దిగిన పడి దిగిన లేసి ఇక నేను ఏమి అయ్యాను రాముడికి 16 ఏళ్ళు నిండుతున్నాయి ఇంకా నేను ఆ యొక్క మాత్రమే 8 ఏళ్ల కాలం ఎట్లా ఎల్లదీయాలనుకున్నది నేను ఎక్కడ పోవాలి ఏడ తలదాచుకోవాలి చెడిపోయిన బంగారమేమో అవసరమని ఇల్లు ఏరుతున్నది అత్తమెచ్చని కోడలేమో తల్లిగారి ఇంటికి పోతున్నది తల్లిగారి పట్టవ తినాలే అమ్మవారి ఎల్లమ్మో అమ్మగారి ఇంటికి చేరవచ్చింది ఎల్లమ్మ తైదమ్మని తాగిన తల్లి గారి ఇల్లు ఉన్నది పుట్టుకూర తిన్న పుట్టినిల్లు ఉన్నదమ్మా అమ్మదేవి ఏరవతి కైలాసములు ఉండగా రాముడి దిగులు పడి దిగులు లేసు కడాల శారదమ్మ ముచ్చంతల సంస్థానమందు అమ్మారుడు శేఖర్ గారు తల్లి పేరు మీద మరి 511 రూపాయల కానుకైనా పోలకం అమృత గారు కుమారుడికి అటువంటి దానికి పోలకం అమృతమ్మ పేరు మీద కుమారుడు శ్రీశైలం గారైనా పోలకం కింద గుడి గోపురాలు కట్టి ఉప్పలమ్మ పండుగలంట నీ పేరు మీద నా పేరు మీద పండుగలల్లా ఎదురా కొడుక రామయ్య ఉప్పలమ్మ నిలబెట్టుకొని పంచాయతీ యొక్క రాముని వస్తము పెడుతున్నారు గండ్ర కొట్టని ఈరగోల ప్రాకోలు పెడుతున్నాడు రాముడు పాడువలంటే పండుగలు చేస్తున్నారు అటువంటి దానికి ఉప్పలమ్మ పుట్టుమంట దీవనాది పెట్టింది రాముడు గుంజినప్పుడు యొక్క పిడికలన్నీ కుర్రలు వచ్చినాయి రాముడి చేతికి ఈ కుర్రలు ఉత్తగా హోదాదంటే కలియుగముల యొక్క భయమరేసిన రాముడైనా పుల్మామిడి పంట కొమరయ్య గారు రాముడి దీవనాది పెట్టినమ్మో ఎల్లమ్మని ఏలుకోని మైసమాముడు వచ్చిండు మైసమాముడు పట్టణం లోపల సుగోపురయంగా అమ్మవారు ఉండని
డొల్లో డొల్లో డొల్లవా డొల్లన్న డొల్లాలు నానిమ్మ పండురో డొల్లన్న డొల్లాలు నానిమ్మ పండురో డొల్లన్న మమ్మీ 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 మీ అమ్మ వచ్చింది లొంగి నువ్వు పాలు చేయాలంటే నేను నా తాన పాలు లేవు బిడ్డ నేను ఎండిపోయినా మిగతాను చీకు ఉంటాను నా తాన లేవు బిడ్డ మిగతాను చీకు మిగతాను చీకు అయ్యో పాల డబ్బా కొరకు వచ్చి రోజు లీటర్ పాలు తెస్తుండు రోజు లీటర్ పాలు తెస్తుండు అట్లా పోస్తుంటే మమ్మీ ఒంటి సార్ చీయలు రావురా చీయలు ఎక్కడివిరా అరే బర్రెక్కడ పోయినా బర్రెక్కడ పోయినా పటేల్ దగ్గరికి వస్తున్నాడు పటేల్ దగ్గరికి అయ్యదారు పోయి తింటోని సయ్యాన వచ్చింది దొరనిగాడు ముక్క కుక్కల కట్టేసుకొని లింగమ్మ కొడుకునమ్మ పేరు ఒకరిగాడమ్మా లింగమ్మ కొడుకునమ్మ పేరు ఒకరిగాడమ్మా అయ్యాబే తింటోని తొలుచుకోని అంటే అయ్యాబే తింటోని సయ్యాన వచ్చింది దొరనిగాడు ముక్క కుక్కల కట్టేసుకొని పటేలు పిలిచినావు ఏమై ఓరి అక్కలిగా లింగమ్మ కొడుకు కావు ఎక్కడ పోయి బలరేమాయరా బలరేడు పోయినాయి ఓహో దొడ్ల పడ్డాయి మహేశ్వరం పటేల్ దగ్గర బర్ర మేపుకుంటా సిగులుపురం పటేల్ కట్టే దొడ్ల కొట్టిండు అంటే ఆరికి బర్ర మేపుకుంటే ఏడుకోయినవరా ఓహో మహేశ్వరం ఏడు ఉంది సిగులుపురం ఏడు ఉన్నది మంకాల చెరువు పోయినీడు మహేశ్వరంలో చెరువులో చెరువు లేకపోవచ్చా కుంటనన్న లేదా ఊరే చెరువు ఉంది ఊరే చెరువులో ఎన్ని కిసలు పట్టబోయినావు అని మీ తమ్ముడేరియా ఓరారి మరి బర్రని మేమని మిమ్మల్ని తోలిస్తే మీరు బర్రని వదిలిపెట్టి మీరు ఎన్ని కిసలు పట్టుకుంటూ ఉంటే నేను శిబరకాలకు నువ్వు శిబరకాలకు పోయినావు నువ్వు కిసలకు పోయినావు మరి మీరు ఇద్దరు 60 ఏళ్ళ పడ్డాయి మరి ఆ పటేల్ ఏమో బంజరదల్లో కొట్టిండు మరి నువ్వు అందుకొరకు వచ్చినావు మా ఇంటికి ఎందుకు వస్తావు ఎవరిని ఆకిలు గడికి వచ్చింది పర్వాలేదు మీ అమ్మ రాలేదు నా మీ అమ్మ విలువ వచ్చి ఊకిపోయిందంటవా ఊకిపోయింది లేదా మీ ఇంట్లో లేదు ఇంట్లో పిలిస్తే వస్తే ఏమి ఇస్తావు మీ ఇంట్లోకి వెళ్ళి వెళ్తే ఏమి ఇస్తావు ఏమి నేను చూడకైతే పోయింది నాకు తెలియదు పిలువు అమ్మో అమ్మ లంచ్ అయితే అదరా అమ్మ అమ్మమ్మ లంచ్ అంటున్నావు అమ్మమ్మ లంచ్ అయితే ఇంకా ఏమైందిరా అమ్మా ఓ చెడబడ్డాయి చేస్తున్నావురా పటేల్ నువ్వు పోయి తీసుకురావాలని పటేల్ నేను ఇద్దరు పోవాలా మన పటేల్ మేము ఇద్దరు శివపురం పటేల్ ఎవరెవరు వాళ్ళు ఇప్పుడు నువ్వు పటేల్ పోయి తీసుకురావాలి పటేల్ నేను ఇద్దరు పోదామా పోదామా మన ఇద్దరు అంట అంతేనా ఏమన్నా లోపలి బజార్ ఉండదు అవునరా నువ్వు దోలిరా వెళ్ళన్నా గోములేరా దోలిరా వెళ్ళన్నా పొట్టు పెట్టుకోని సొరగిందా నిలవా తెల్లన్న సొరగిందా నేను నిలవా నువ్వు చూసే సుగులాకెళ్ళన్న సుగబొట్టు సున్నమాయరో అడబొట్టు అన్నమాయరో ఎల్లన్నాడు
డొల్లబాడెల్లన్న డొల్లాల నాయమ్మ పండురో ఎల్లన్న డొల్లాల నాయమ్మ పండురో ఎల్లన్న లేకపోతెల్లన్న ముళ్ళగట్టే నేను పెట్టుకుంటెల్లన్న ముళ్ళగట్టే నేను పెట్టుకుంటెల్లన్న డొల్లబాడెల్లన్న డొల్లాల నాయమ్మ పండురో ఎల్లన్న డొల్లాల నాయమ్మ పండురో ఎల్లన్న శిగల పూలు లేకపోతెల్లన్న శిమురుగట్ట నేను పెట్టుకుంటెల్లన్న శిమురుగట్ట నేను పెట్టుకుంటెల్లన్న ఎదులకు నేనేరు తెల్లన్న ఎగనైతే నేనేవి తెల్లన్న ఎగనైతే నేనేవి తెల్లన్న ఎగనైతే నేనేవి తెల్లన్న ఎదురుగడ్డాలు నాకెక్కరా తెల్లన్న దివగడ్డాలు నాకు దిగరా తెల్లన్న నిలుతే పక్కరా నెల్లన్న ఎడుగురిని నేను గన్నరో ఎల్లన్న ఎడుగురిని నేను గన్నరో నెల్లన్న ముఖము నేను చూడరే ఎల్లన్న ఎడుగురిని నేను గన్నరో ఎల్లన్న ఎడుగురిని నేను గన్నరో ఎల్లన్న పటేలా ఇంకోడేమో చేసినట్టుగా నీ దగ్గర మీరు పోయి కిచ్చలు పట్ట పోయిన వాళ్ళు పోయి పక్క ఊర్లో చేయలు వస్తాయి కిచ్చలు పట్టి పన్నారా బర్ర వేపన్నారా కిచ్చలు పట్టి పన్నారా బెర్ర వేపన్నారా ఓహో ఎన్ని కిచ్చలు ఎన్నిక కొడుక బరకరా అని చెప్పింది మా అమ్మ. నీ మాట మాట్లాడుతుంది పట్టిన చేపలు ఎన్నిక తప్పుతుందా అన్నది. ఓరారి మరి పటేల్ దగ్గరకు పోయిన మీ అయ్యని పిలిచిన అవరా జాంబవంతుడు చెప్పులు గుర్తున్నాడట. తల్లి 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 తల్లిని వచ్చి శబ్దానికి ఇక ముంగట గుద్దుతుండే గూటం పట్టుకొని గుద్దు మా గూటం పలుపుడు పట్టుకునే ఏ జాంబవంతుడు పట్టుకోకుండా సిద్ధపడుతుంది. గూటము పనిగూటం మా కత్తితో వస్తున్నాడు ఆడికత్తితో వస్తున్నాడు. తోలుని మొదలేసుకుతున్నాడు తోలు చెల్లడిస్తున్నాడు. కొరారి జాంబవంతుడు కూర్చున్నది యథార్థంగా కాళ్ళగా చెవిలాగా చెప్పలాగా కావాలి. ఒట్టి దుంగాలు ఒడిపోయిన మెత్తుకోను కుత్తుతో వచ్చాను కూటము దెబ్బలు ఒట్టి దుంగాలు ఒడిపోయిన మెత్తుకోను కుత్తుతో వచ్చాను కూటము దెబ్బలు కూడవ దెబ్బలు జాంబవంతుడు చూసిన ఏం గుర్తున్నాడు ఓరాది అభినమాసి కుదినట్టే అవును. హలో మహేశ్వరము పేద కుర్మ సెలవులు కుర్మకుల బాంధవులకు శనార్థి రేణుకదేవి ఎల్లమ్మ నిమ్మలంగా రేణుకదేవి ఎల్లమ్మ నిమ్మలంగా మైసమామిడి పట్నంతో కొడుకులతో ఉన్నది. మరి కుల పెద్దల ప్రదర్శన వచ్చి ఈరోజు 1 గంట 2 గంటలు ఎల్లమ్మ కథ చెప్పేది ఉంటుంది. ఎల్లమ్మ కథ చెప్పాలంటే ఎల్లమ్మని లందలేసి లందరికీ వెళ్ళి వేయాలంటే ఓ ఆట పడుతుంది, బోనం పడుతుంది, ఒడి బియ్యం పడుతుంది. మరి ఒక
ఎల్లమ్మను అందరికీ వేసి అందరికీ తీయాలి. మరి కులమనుకులు వచ్చి ఏ ఆట తెస్తాం, బోనం తెస్తాం, వడిపీ తెస్తాం, చీర తెస్తాం, మరి వేసి తీయంటే ఒక 2 గంటల సేపు చెప్పి వేసి లందరికీ తీస్తాం. అంటే ఎల్లమ్మ కథ ఇంకా పోవాలంటే ఒక 2 రోజులైనా కానీ లందలేసి లందరికీ తీయలే కానీ మాటల మీద చెప్పుకుంటూ పోయి లందలేసి లందరికీ తీయాలి. లందంటే ఆనందకి ఆడుకోతాం అనుకోవద్దు. ఈడనే నేను ఫోన్ రాసి ఒక బిందె పెట్టి అమ్ముకోమనేసి లందం చేస్తాను. దీన్ని వేసి మరి లందలేసి లందరికీ తీస్తా. ఇక లేదు ఇవన్నీ మేము ఇవేం మోసుకొస్తాం ఇవేమి కాదంటే మరి కూర్చున్న భక్తులు చిన్న పెద్దలందరూ ఇంటికి వెళ్ళిపోయి భోజనాలు చేసుకొని వస్తే భక్తులు వస్తే కథ వినడానికి భక్తులు వస్తే ప్రజలు వచ్చిన చెప్పు. ఎవరు రాకపోతే మేము గిట్టే ఏం చేస్తామంటే ఎవరు రాకపోతే ఓ కళాకారునికి ఏముండాలి, జనం ఉండాలి. జనం ఎంత ఉంటే అంత ఉత్సవము, అంత ఎగరాలి, అంత పాడాలి. ఎవరు కొంచెం పోసినమమ్మ వద్దు పెద్దగా చేసినమమ్మ భూతములు వెలిగించి తల్లి నీకు మారతులివ్వా దేవి నీకు ఇదిగో మంగళం మౌరాల ఎల్లు తల్లి నీకు ఇదిగో మంగళం దేవుడికు ఇదిగో మంగళం మౌరాల ఎల్లు దేవుడికు ఇదిగో మంగళము గనగానాదిత్తు గంటల నాదిత్తు నిన్ను గనగానాడిత్తు గంటల నాదిత్తు నిన్ను కన్యరా పువ్వులోన నిండుగా ఊదిత్తు జనని అమ్మ నీకు ఇదిగో మంగళము మౌరాల ఎల్లు దేవుడికు ఇదిగో మంగళమమ్మ వత్తింటి బిడ్డలు మంగళం తల్లి నీకు ఇదిగో మంగళము శంభునారాయణి దేవుడికు ఇదిగో మంగళము మంగళ మంగళ మా దేవరానికి మౌరాల ఎల్లమ్మ తల్లికి జమదగిరి మునరాజు స్వామికి భార్గవ రాముడి నీల గౌరమ్మ దేవికి మంగళం వీరమ్మ కామరాజు దేవికి మా కాలమ్మకి 7 పోయి 7 జగరాలకు తల్లి బల్లి కొనేదానికి నగర సంరక్షమంతకు మంగళం సమర్పయామి మంగళం పుట్టరీకము మంగళం నీరాజనమహార మా దేవ మార్గలమైన హరనికమ పతి పార్వతే బలో మౌరాజెల్లమ్మకు పులిమామని ఎల్లమ్మ వారదల ఎందు ఉండాలి వాళ్ళను చల్లగా కాపాడాలి రామునికి నీలకమలమ్మకు వందమంగానమ్మకు వీరప్ప వచ్చింది బ్రహ్మరాశీల రాత రాతనమ్మే చూసిన ఓదంట తల్లి ఓదంటనమ్మో